దేవుడు మనల్ని కష్టాల నుండి ఎలా కాపాడుతాడో మీకు తెలుసా? ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కృష్ణుడి కోసం కఠోరమైన తపస్సు చేసి నా జీవితాంతం మీరు నా దగ్గరే ఉండాలి అనే వరం కోరుకుంటాడు. ఆ శ్రీకృష్ణుడు నవ్వుతూ తదాస్తు అంటాడు. అతని ఇంటికి నడుచుకుంటూ వెళుతూ ఉండగా మట్టిలో అతని 2 కాళ్ళ అడుగులతో పాటు ఇంకో 2 అడుగులు ఉంటాయి. అతను ఎంతో సంతోషించి ఇంటికి వెళ్తాడు. కొన్ని రోజుల తరువాత అగ్నిలో తన ఇల్లు కాలిపోయి అతని 2 పిల్లలు భార్య చనిపోతారు. ఇక నా జీవితంలో ఏదీ లేదు అని తిరిగి తపస్సుకు వెళుతూ ఉండగా కిందకి చూసి మరింత బాధపడిపోవడం మొదలు పెడతాడు. కేవలం 2 అడుగులు మాత్రమే ఉంటాయి. చివరికి ఆ దేవుడు కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయాడని బాధపడతాడు. అతని బాధ చూసిన శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై, భక్త, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఈ కష్టాలను ఒక్కడివే భరించలేవు. ఈ అడుగు జాడలు నీవి కాదు, నావి. నిన్ను నేను మోసుకుంటూ వెళ్తున్నానయ్యా. ఏ మనిషికైనా కష్టాలు వస్తే నేను వాళ్ళతో ఉండి వాళ్ళను ఓదార్చుతాను. ఇక వాళ్ళు భరించలేరు అనుకుంటే అప్పుడు వాళ్ళని నా భుజాలపై వేసుకొని వాళ్ళ బాధను భరిస్తాను అని చెబుతాడు. హరే కృష్ణ.